హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజు ఫెలో వ్లాగ్స్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వాని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ గీని తీసుకోవాలి. అది హీట్ ఎక్కిన తర్వాత క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే క్యారెట్ని నీట్గా వాష్ చేసి ఇలా తురుముగా తీసుకున్నానండి. మీరు మెంబర్స్ ఎక్కువగా ఉంటే ఒక 4 to 5 కప్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ నేను 3 కప్స్ మాత్రమే తీసుకొని ఇలా నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకుంటున్నాను. మనకు ఈ క్యారెట్లో నెయ్యి అనేది ఎంత యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా మనము మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది. పక్కన ఇంకో స్టవ్లో ఒక ప్యాన్ తీసుకొని అందులో మిల్క్ యాడ్ చేసుకొని ఇలా బాగా హీట్ చేసుకోవాలి మిల్క్ని. ఎందుకంటే ఇక్కడ మిల్క్ అనేది మనము ఒక ప్యాకెట్కి చాలా తక్కువ క్వాంటిటీ వచ్చే వరకు మనము మిల్క్ని అనేది బాగా కలుపుకుంటూ దగ్గరికి పడేలా చూసుకోవాలండి. ఆ మిల్క్ అనేది మనకు ఈ క్యారెట్ హల్వాలో యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది హల్వా అనేది. కొందరు డైరెక్ట్గానే మనకు ఒకసారి హీట్ అయిన తర్వాత అదే మిల్క్ యాడ్ చేస్తే కూడా సరిపోతుంది. బట్ ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, నాకు ఇలా మిల్క్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ వచ్చే వరకు హీట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ ఇంకో పక్క మనకు క్యారెట్ అనేది రెడీ అయిపోయింది, అంటే గీలో బాగా రోస్ట్ అయిపోయింది. ఎందుకంటే మనకు పచ్చి స్మెల్ అనేది ఉండకూడదు. ఆ స్మెల్ ఫ్లేవర్ అనేది మనకి చూడంగానే తెలిసిపోతుంది అది రోస్ట్ అయిందా లేదా అనేది. ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత ఇక్కడ దగ్గర పడిన మిల్క్ని అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిల్క్ని మనకు క్యారెట్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకునేలా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. కొందరు మనము డైరెక్ట్గా మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 to 4 టేబుల్ స్పూన్ షుగర్ని యూజ్ చేశాను. మీరు షుగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా షుగరు ప్లస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఫైనల్గా మనము గీలో రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా చూడండి, మనకు బాగా రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఫైనల్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మనము ఒక 3 minutes హీట్లో పెట్టేసి ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, మనకు ఈ హల్వా అనేది రెడీ అయిపోయింది. నేను ఈ హల్వాని ఇలా చిన్న బౌల్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.